కాకులకు మరణం ఉండదా? ఎవరికి తెలియని రహస్యాలు. కాకి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పిండ ప్రదానం. అంతేకాకుండా కాకులను పూర్వీకులతో కూడా పోలుస్తారు. అవి ఇంటి ముందుకు వస్తే చాలు చనిపోయిన పూర్వీకులు ఇంటికి వచ్చారని నమ్మి వారికి అన్నం పెడుతుంటారు. కాకులకు మరణం అనేది ఉంటుందా? దీని గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చనిపోయిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు చనిపోయిన తమ బంధువు కాకి రూపంలో వస్తారని పిండ ప్రదానం చేస్తారు. ఒకవేళ అది కాకి ముట్టకపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించలేదు, వారు ఏదో బాధపడుతున్నారని ఆ కుటుంబం చాలా బాధపడుతుంటారు. ఇక కాకి ద్వారా మానవులు అనేక విషయాలు నేర్చుకోవాలంటారు పెద్దవారు. ఇక కాకి ఇంటి ముందు అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని, అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కాకులు ఎదురు వస్తే బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఇలా చాలా ఉంటాయి. ఇక భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా సరే మరణిస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా కాకి చనిపోవడం గురించి విన్నారా? అసలు అవి చనిపోతాయా? వాటి గురించిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారం రావణుడికి భయపడి దేవతలంతా ఒక్కో జంతువులలోకి ప్రవేశిస్తారట. తొండంలోకి కుబేరుడు, లేడీలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, కాకిలోకి యముడు ప్రవేశిస్తారంట. అయితే రావణుడు వెళ్ళిపోయాక ఆ జంతువుల నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చి వాటికి వరాలిస్తారంట. అందులో భాగంగానే యముడు కాకికి కూడా ఒక వరం ఇచ్చాడంట. అది కాకి బలవన్మరణం తప్ప స్వతహాగా దానంతట అది చనిపోదు, కాకికి మరణం ఉండదంటూ వరమిస్తాడంట. అంతేకాకుండా కాకులకు ఎవరైతే పిండం పెడతారో, కాకి ఎవరి పిండం అయితే తింటుందో వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడంట. అలా కాకులకు పిండ ప్రదానం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.